అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది భయ్యా. మీరు సినిమాకి వెళ్లే ముందు ఒకసారి పార్ట్ 1ని చూడండి, ఆ తర్వాత పార్ట్ 2ని చూడండి, ఇప్పుడు పార్ట్ 3కి వెళ్ళండి. నా పక్కన ఒకడు కూకుండు వాడు ఏం సినిమా అని చెప్పి వచ్చిండేమో, ఏంది భయ్యా ఒక సాంగ్ లేదు, ఒక కామెడీ లేదు, ఏందో కలర్ఫుల్ వ్యక్తులు కనపడుతున్నారు, కలర్ఫుల్ మనుషులు కనపడుతున్నారు, ఏంది ఇది అని చెప్పి వాళ్ళైతే తలగొక్కుంటుండో. నేను వాని ఇంటర్వెల్ అడిగిన, భయ్యా నువ్వు పార్ట్ 1 చూసావా అని. ఓ దీనికి పార్ట్ 1 ఉందా అన్నాడు. పార్ట్ 2 చూసావా అని. ఓ దీనికి పార్ట్ 2 ఉందా అన్నాడు. ఆ రెండు చూసాకే ఈ సినిమా అర్థమైంది భయ్యా. నువ్వు డైరెక్ట్గా వచ్చి పార్ట్ 3లో కూర్చొని తలగొక్కొని మళ్ళీ కలర్ఫుల్ మనసులో సాంగ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే అట్లా అని చెప్పి నేనంటే వాడైతే తలగొక్కని ఇంటర్వెల్ నుండి వెళ్ళిపోయింది అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా చూసే ముందు ఒకసారి పార్ట్ 1ని చూసేయండి, ఆ తర్వాత పార్ట్ 2ని చూడండి, ఆ తర్వాత ఈ 3కి వెళ్ళండి. మీరు డైరెక్ట్గా దీంట్లో వెళ్ళి కూర్చుంటే మట్టికి మీకు సినిమా ఎక్కదు, మీరైతే ఖచ్చితంగా తలగొక్కుంటారు. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే నాకైతే పిచ్చిగా నచ్చింది భయ్యా. అవతార్ 1 నాకు మ్యాడ్ మెంటల్ అసలు. అది కూడా నేను థియేటర్లో చూసా. ఆ రోజుల్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండేది కాదు. అవతార్ 2 నాకు యావరేజ్ అనిపిస్తుంది, వే ఆఫ్ వాటర్ అలా అనిపిస్తుంది. కానీ 3 అయితే మ్యాడ్ మ్యాక్స్ అసలు. 2 మీద 10 టైమ్స్ బాగుంది. 1 మనల్ని ఎలా అయితే కనెక్ట్ చేసిందో, 1లో ఉండేటటువంటి యాక్షన్ సీన్స్, 1లో ఉండేటటువంటి భావోద్వేగాలన్నీ కూడా ఇందులో మెండుగా ఉన్నాయి. పార్ట్ 1 స్టోరీ ఏంది, మన మేజర్ కళ్యాణ్ ఉంటాడు కదా, వాడు ఏం చేస్తారంటే రివెంజ్ అనమాట. ముందేమో జాక్ సుల్లేని అక్కడికి పంపుతాడు, వెళ్ళి ఏమన్నా తీసుకురారా అంటే వీడేం వాళ్ళలో కలిసిపోతాడు. వాళ్ళ కోసం మన జాక్ సుల్లే పోరాడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలి, వాళ్ళని చంపేయాలనేటటువంటిది పార్ట్ 1 స్టోరీ. పార్ట్ 2 స్టోరీ చూసుకున్నట్లయితే మన నారప్ప స్టోరీ. జాక్సుల్లో చూసుకున్నట్లయితే మన మైత్రిని లైక్ తన పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత ఆ పిల్లగాలను కాపాడడానికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో పార్ట్ 1లో ఉన్నటువంటి వాడే పార్ట్ 2లో చనిపోయినప్పటికీ ఆ అవతార్ వేషంలో వచ్చి వీళ్ళ మీద రివెంజ్ చేసుకుంటాడు. ఇది పార్ట్ 2. కానీ ఈ పార్ట్ 3 చూసుకున్నట్లయితే వరాంగ్ అనేటటువంటి ఒక కొత్త క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. స్టార్టింగ్లో చెప్పారు కదా ఫైర్ అండ్ యాష్. ఫైర్ అంటే మంటలు, యాష్ అంటే బూడిద. అంటే వీడు బూడిద జాతికి చెందిన వాళ్ళు, మంట జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు మంటలను పుట్టించగలరు. వీళ్ళు కూడా ఒక దానికోసం పోరాడుతూ ఉంటారనమాట. వాళ్ళకి అసలే పడదు, వాళ్ళ మధ్య జరిగేటటువంటి పోరాటం. సో ఈ పార్ట్ 3 అంతా కూడా చాలా అంటే చాలా కొత్త కాన్సెప్ట్ అనేటటువంటిది మనమైతే ముందు అర్థం చేసుకోవాలి. సో మీకు కిరి గుర్తుంది కదా, డాక్టర్ వాళ్ళ కూతురు అనమాట. డాక్టర్ అయితే పార్ట్ 1లో చనిపోద్ది అనమాట. సో తన కూతురే కిరి అనమాట. సో తను ఏదైతే ఉందో మోవా జాతి, లైక్ ఏవా దేవుడి యొక్క అంశాలతో పుట్టింది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు. స్పైడర్ గాడు గుర్తుంది కదా, వీడు మన విలన్ గాడి కొడుకు అనమాట. వాడు కూడా చనిపోయాడు. సో వాళ్ళ నాన్న లేడు అని చెప్పి వీళ్ళతో జీవిస్తూ ఉంటాడు. ఈ కిరి మరియు ఈ స్పైడర్ గాడి చుట్టూ సినిమా తిరిగిద్ది అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. ఇదైతే మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీకైతే సినిమా పిచ్చిగా ఎక్కిద్ది. సో మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు స్పైడర్ చూసుకున్నట్లయితే మనిషి, వాడు ఏం చేస్తారంటే తనకి ఎవరూ లేరు అని చెప్పి మన జాక్సుల్లే వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి జీవిస్తూ ఉంటాడు. వాడికైతే మాస్క్ అనేటటువంటిది కంపల్సరీ. ఆ మాస్క్ లేని వాడైతే బ్రీతింగ్ తీసుకోలేడు, వాడికైతే ఆక్సిజన్ అందదు. అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి మాస్క్ ఛార్జింగ్ అయిపోవటం అవన్నీ కూడా మనకు ముందు పరిచయం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఈ వరాంగ్ జాతి, ఈ బూడిద జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ మీద అయితే దాడి చేస్తారు. అయితే ఆ నౌకలో నుండి అక్కడ నుండి పడిపోతారు. అక్కడ ఉన్నటువంటి పిల్లగాళ్ళందరూ కూడా తప్పిపోతారు. అదే టైంలో స్పైడర్ గాడి యొక్క స్పేర్ మాస్క్ ఏదైతే ఉందో అది ఆ నౌకలో ఉంటుంది. అది మిస్ అయ్యింది, అది కాలిపోద్ది అనమాట. అదోడికి దొరకదు. సో వీళ్ళు అడవిలో పరిగెత్తుతూ ఉంటుంటే సడన్ గా ఈ మాస్క్ లో ఉన్నటువంటి బ్యాటరీ అయిపోద్ది, అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ అయిపోతే వీడైతే కొట్టుమిట్టాడుతూ ఉంటాడో ఆ టైంలో మన కిరి ఏం చేస్తుందంటే ఏవా దేవతను అయితే ప్రార్థిస్తుంది. ఏవా తల్లి స్పైడర్ని రక్షించు అని చెప్పి తన ప్రాణాన్ని తనకిచ్చి భూమి మీద కొన్ని మ్యాజిక్స్ అయితే చేసింది. ఆ తర్వాత ఏవా తల్లి కరుణించి ఇప్పుడు మనుషులకైతే ఆ గ్రహం మీద ఊపిరాడదు. ఇది మనకి పార్ట్ 1లో చూపించారు, పార్ట్ 2లో కూడా చూపించారు. సో ఏవా తల్లి కరుణించి వాడి ఈ స్పైడర్ లోకి వెళ్ళి లైక్ వాడి లంగ్స్ లోకి వెళ్ళి దాన్ని అంతా కూడా ఇక్కడ ఊపిరి తీసుకునేలాగా మార్చేసిద్ది అనమాట. అది ఒక మ్యాజిక్ లాగా జరిగింది. సో వాడు ఇక్కడ కూడా ఊపిరి తీసుకోగలుగుతాడు. ఆ తర్వాత వీళ్ళు యుద్ధం చేస్తారు, గెలుస్తారు అనమాట. సో ఇక్కడే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఏం చేస్తారంటే వాడు ఊపిరి తీసుకోగలుగుతుండు. వాడిలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మానవుడు కానీ ఊపిరి ఆ తండోర గ్రహంలో ఆ అవతారాల దగ్గర మా ఊపిరి తీసుకోగలిగితే బాగుంటుంది అని చెప్పి వాడిని పట్టుకొని రండి, వాడి మీద మేము ప్రయోగాలు చేయాలి, అలాంటిది డూప్లికేట్ తయారు చేయాలి, మేము ఇంజెక్ట్ చేసుకోవాలి అని చెప్పి వాడి కోసం చేసేటటువంటి యుద్ధమే ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. ఫైర్ అండ్ యాష్ ఎందుకు పెట్టారు అంటే బూడిద జాతి ప్రజలు అంటే అగ్ని దేవత, అగ్నిని వాళ్ళు పూజిస్తారనమాట. వాళ్ళు చేసేటటువంటి యుద్ధం అని చెప్పి ఇదైతే చెప్పుకోవచ్చు. నిజంగా ఫ్రెండ్స్ ఆ వండర్లోకి ఎలా అయితే నన్ను తీసుకెళ్ళింది, నేనైతే అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా కళ్ళెక్కడ అర్పల చూస్తూ ఉన్నా. ఇప్పుడు పార్ట్ 1లో భావోద్వేగాలు అనేటటువంటి ఎక్కువ, ఎమోషన్స్ అనేటటువంటి ఎక్కువ. పార్ట్ 2లో అవన్నీ కూడా మిస్ అయ్యాయి. కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కొద్దిగా సాగదీసిండు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ పార్ట్ 3 విషయానికి వచ్చినట్లయితే మన స్పైడర్ని జాకే చంపాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ పడేటటువంటి బీజమైనా అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ ఎన్నైనా మనల్ని అయితే అలా కట్టిపడేసిండు. అండ్ మన కార్విజ్ గుర్తుంది కదా, వాడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్
దొరికింది. వాడి గర్ల్ ఫ్రెండ్ మన వరాంగ్ అనమాట. వరాంగ్ చూసుకున్నట్లయితే అసలు మామూలు తోపుగా తను, కానీ దాన్ని ఎండింగ్లో చంపేస్తారేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. చంపేయకుండా అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది యాక్షన్ సీన్స్ అనమాట. అదొకటి టుల్కున్ అనేటటువంటి చేప గుర్తుంది కదా, అది చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పెద్దది, కానీ దానికి వేటాడేటటువంటి స్వభావం అసలుకే ఉండదు. కానీ దాన్ని ఇందులో మళ్ళీ దాన్నే టార్గెట్ చేసి దాని యొక్క శిరం కావాలి, దాని యొక్క ఇది కావాలి అని చెప్పి దాన్ని హింసిస్తూ ఉంటారు. దాన్ని రక్షించేటటువంటి పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మన పార్ట్ వన్లో చూసుకున్నట్లయితే హీరోయిన్ ఏం చేసిద్దంటే ఆ ఏవా దేవతను ప్రార్థిస్తుంది, జస్ట్ గాల్లో ప్రార్థన చేసింది. కానీ ఇందులో చూసుకున్నట్లయితే కిరి డైరెక్ట్గా అండర్ వాటర్లోకి వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళి ఆ ఏవా దేవతని బాగా అంటే బాగా ప్రార్థిస్తుంది అనమాట. నీ పిల్లలు చనిపోతున్నారు తల్లి, నువ్వు రావాలి తల్లి అంటే అక్కడ లోన్ నుండి కొన్ని ఫిషెస్ అవి ఇవి వచ్చి వీళ్ళ మీద దాడి చేసేటటువంటి సీన్ ఉంటుంది భయ్యా. నిజంగా నాకైతే గూజన్స్ వచ్చేసాయి. అక్కడికే ఇక సాల్రా సంతృప్తి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ ఫైట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటర్వ్యూల ముందుకు వచ్చేటటువంటి ఇంకా ఫైట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. మన లో గుర్తుంది కదా దోలగాడు పార్ట్ 2లో, వాడి చుట్టూ కూడా ఈ సినిమా బాగా అంటే బాగా తిరిగిద్ది. లోకని వాళ్ళ నాన్న నమ్మడు, పార్ట్ 2లో కూడా నమ్మడు. వీడు దోలగాడు, వీడి వల్ల వీళ్ళ అన్న చనిపోయిండు అని చెప్పి ఎప్పుడు కూడా తిడుతూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే తన్నే మెయిన్ రోల్గా తను చెప్పినటువంటిది ప్రతిదీ జరిగిద్ది అనమాట. తను తలుచుకొని తుల్కన్ యొక్క చేపలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి వాళ్ళ మీద యుద్ధానికి అయితే ప్రకటిస్తారు. అదైతే వేరే లెవెల్. సో యుద్ధ ఘట్టాలైతే మనమైతే మ్యాక్సిమం గూజన్స్ తెప్పిస్తే ఎమోషన్ సీన్ అయితే బాగా అంటే బాగా కనెక్ట్ చేసిండు. కాకపోతే నాకు నచ్చినటువంటి ఎలిమెంట్ ఏంటంటే బ్యాక్ని బాగా అంటే బాగా వీక్గా చూపించాను ఫ్రెండ్స్. పార్ట్ 1లో చూసుకున్నా, పార్ట్ 2లో చూసుకున్నా, తను తోలేటటువంటి ఒక రెడ్ పక్షి ఉంటుంది కదా, నాకు ఆ రెడ్ గ్రద్ద పేరు అయితే ఐడియా లేదనమాట. మీకు తెలిస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అది అంత పవర్ఫుల్గా ఉంటుంది. అది వాళ్ళిద్దరు కలిశారంటే, జాకు మరియు ఆ యొక్క పక్షి కలిశారంటే ప్రళయమే, యుద్ధంలో వారు వన్ సైడ్ అయిపోద్ది. ఇందులో చూసుకున్నట్లయితే జాక్ని చాలా అంటే చాలా వీక్గా చూపించారు. ఆ యొక్క పక్షిని కూడా చాలా అంటే చాలా వీక్గా చూపించారు. కొన్ని సందర్భాల్లో ఆ పక్షి కూడా ఓడిపోవడం నాకైతే అంత ఇదిగా అనిపించలేదు. అసలు అది దిగింది అంటే వారు వన్ సైడ్ అయిపోవాలని చెప్పి నేనైతే కోరుకున్నా. కాకపోతే జేమ్స్ గారు ఇంకేదో ప్లాన్ చేసి అలా మనల్ని కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి మళ్ళీ అనిపించింది. ల్యాక్ సీన్లో అంటే ఉన్నాయి అనమాట. ఆ సంభాషణ అనేది ఉంటుంది. ఆ సంభాషణ అనేటటువంటిది మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. పార్ట్ 1 పార్ట్ 2 చూస్తేనే ఆ సంభాషణ అనేటటువంటిది మీ ఎక్కిది, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటిది మీకు అర్థమైతే. డైరెక్ట్గా పార్ట్ 3లో కూర్చుంటే నీకు చెప్పా కదా ఫస్ట్లో ఒకటి గురించి, అలానే మీరు కూడా అనుకుంటారనమాట. డైరెక్ట్గా పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే ఆ సంభాషణ వినేటటువంటి ప్రయత్నం చేయండి. మన లోక్ చూసుకున్నట్లయితే మాటికి బాధపడుతూ ఉంటాడు. నా అన్న నా వల్లే చనిపోయాను అనేటటువంటి బాధపడేటటువంటి ఎమోషన్ సీన్స్, నీ వల్లే మీ అన్న చనిపోయిండు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న తను అనేటటువంటి సీన్స్, ఇవి కూడా గూజం తెప్పిస్తాయి అనమాట. ముఖ్యంగా టుల్కన్ చేపల్ని వేటాడేటటువంటిది ఒక సీన్లో అయితే దాని పొట్ట మీద అది దింపుతారనమాట. అది నాకు అక్కడైతే చాలా అంటే చాలా ఇదిగా అనిపించింది అనమాట. అండ్ బేబీ అవతారాన్ని కూడా చూపించారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది. లాస్ట్ టైంలో అది యుద్ధానికి తన బుల్లెట్ ఎక్కడ తగిలిద్దే, కానీ తనైతే బేబీని కంటది. ఆ బేబీ అవతారు కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. నిజంగా భావోద్వేగాల్ని కనెక్ట్ చేసి, ఎమోషన్స్ని కనెక్ట్ చేసి, అలా కూర్చోబెట్టి ఒక సస్పెన్స్ లాంటిది క్రియేట్ చేసి, మనకి పార్ట్ 2లో అయితే సస్పెన్స్ ఉండదు, ఏం జరిగిద్ది అనేటటువంటి సస్పెన్స్ ఉండదు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే సస్పెన్స్ని క్రియేట్ చేశారు. ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ అలా సినిమాని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా సినిమా స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా బోరింగ్ అనిపించింది, ఒక 10 or 15 minutes. ఆ తర్వాత ఇంకేం జరిగిద్దిరా, వీళ్ళు ఓడిపోవటం కొట్టడం ఇదే రకమైనటువంటి దాన్ని అయితే మళ్ళీ పెట్టాడు. కానీ విలన్స్ని మన కళ్ళన్ని వరాంగు చనిపోయారు అనేటటువంటిది చూపించాల, అదొకటి బాల. వాళ్ళని చంపేసి మళ్ళీ అవతార్ 4లో చూసుకున్నట్లయితే ఫ్రెష్ విలన్స్ దింపినట్లయితే చాలా బాగుండేది అనేటటువంటిది నాకు అట్టి ఫీలింగ్. అలా అయితే చేయలేదు. మరి జేమ్స్ తాత్ ఏం ఆలోచించుకున్నాను అనేటటువంటిది నెక్స్ట్ టైం చూడాలి ఫ్రెండ్స్. డెఫినెట్లీ వెళ్ళండి. ఒక మంచి థియేటర్ మ్యాక్సిమం మీకు వీలైతే బెంగళూరు వెళ్ళండి. నేను బెంగళూరు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడైతే లోకల్ థియేటర్లో చూసా, ఆ తర్వాత బెంగళూరు ఐమాక్స్ 3D చూసి ఆ 3D ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది మీతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే నేనైతే 2D ఇంగ్లీష్లో చూసి రావడం జరిగింది. బాయ్ బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.